నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం అందరికీ కూడా సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఈ మాసం ఫిబ్రవరిలో వచ్చేటువంటి యొక్క మాఘమాసం అతి పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కావాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు భగవానుడు. ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు. అంటే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేనిదే ఉపయోగంలోకి రావు. ఆరోగ్యాన్ని ఈ నెలలో విశేషంగా సూర్యభగవానుడి ఆరాధన ఇస్తుంది. అన్నదాత ఆరోగ్యప్రదాత సూర్యభగవానుడు. అందువలన రథసప్తమి మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడు తన యొక్క కిరణాన్ని భూమి మీద పంపించినటువంటి యొక్క రోజు. అంటే రథసప్తమి అంటారు. దాన్నే సూర్య జయంతి ఈ మాఘమాసంలోనే వస్తుంది, సప్తమి రోజున. సరే, అటువంటిది ఈ నెల. తప్పకుండా ఈ నెలల్లో కూడా మిగతా రోజుల్లో చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ రెట్లు, 1000 రెట్లు ఎక్కువగా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కాబట్టి అందరం కూడా సూర్యభగవానుడిని ఆరాధన చేద్దాం. ఈ నెలంతా కూడా విశేష ఫలితాలు పొందుదాం. అలాగే శ్రీ పంచమి అని చెప్పని వస్తుంది. శ్రీ పంచమి అక్షరాభ్యాసాలకి చాలా గొప్పది. సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందాలి అంటే మాఘమాసంలో పంచమి రోజున, శుద్ధ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసాలు అయిపోయిన వాళ్ళకి చక్కగా సరస్వతీమాత దగ్గర కూర్చోబెట్టి సరస్వతీ నమస్తుభ్యం అని ఒక కీర్తన పాడించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః అని ఆ పిల్లల చేత అనిపించి బడిలోకి పంపించండి. కొత్తగా అక్షరాభ్యాసాలు కూడా చేయడానికి మంచిది ఈ నెల. ఇవన్నీ కొన్ని విశేషాలు చాలా దీంట్లో ఉంటాయి. మహాశివరాత్రి కూడా దీంట్లోనే వస్తుంది, కానీ ఇది మార్చిలోకి వచ్చింది ఈ సంవత్సరం. అప్పుడు వచ్చే నెలలో వాటి విశేషాలు మనం చెప్పుకుందామని చెప్పినని మనం ఇప్పుడు రాశి ఫలితాల్లోకి వెళదాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వత్యై నమః. 2024 ఫిబ్రవరి నెల మేషరాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం ఇప్పుడు. మేషరాశి వారికి ఈ నెల ఫిబ్రవరి నెలలో రవి, శని, కేతుగ్రహాలు శుభులుగా ఉన్నారు. అలాగే గురు సంచారం, బుధ సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబంలో ఆనంద ఉత్సాహాలు ఉంటాయి. సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది. మీకు దానివలన సుఖ సంతోషాలు కలుగుతాయి సంతాన రీత్యా మీకు. అలాగే ప్రయాణాలందు సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. అందుకు కనుక ఉత్సాహంగా ఉంటారు ఈ నెలలో. గ్రహ పరిస్థితి అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారాలు బాగా ఉంటాయి. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. కార్య సాధన జరుగుతుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. తర్వాత భూ సంబంధమైనటువంటి యొక్క వ్యవహారాలు కలిసి వస్తాయి. ఏదో ఒక స్థలం కొనటమో, పొలం కొనటమో, చిన్న అపార్ట్మెంట్ ఇచ్చుకోవటానికి ప్రణాళికను వేసుకోవటమో ఇవన్నీ కూడా లాభిస్తాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి యొక్క విశేషం కూడా
దీంట్లో ఉన్నది. అది ఎలా వస్తుందో అయితే మీకే తెలియాలి. కాబట్టి ఆ ధనలాభం కూడా ఉన్నది. ఉండే సూచన ఉందన్నాను. రేపు పొద్దున రాకపోతే వచ్చిన వాళ్ళకి మెసేజ్లు పెట్టబోకండి. ఏంటంటే మీరు చెప్పారు ధనలాభం మాకేం రాలేదండి అని. ఉండే అవకాశాలు ఉన్నాయని మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు రవి సంచారం. రవి 5 వాడు, మేషరాశి వారికి 5వ స్థానం వాడు. 1 నుంచి 13 వరకు కూడా ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 10 సంచారం చేస్తూ ఉంటాడు. అది లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం. కాబట్టి మేషరాశి వారికి రవి యొక్క అనుగ్రహం ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా ఉన్నది. తర్వాత 13 రాత్రి 7:19 కుంభంలో సంచారం చేస్తుంటాడు, కుంభరాశిలో. అది 11 అంటే లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు. లాభంలో సంచారం చేస్తున్నాడు, సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి రవి సంచారం మీకు 1 నుంచి 13, 13 నుంచి నెలాఖరి వరకు కూడా చాలా బాగా ఉన్నది. మొత్తం మీద మేషరాశి వారికి రవి యొక్క సంచారం అద్భుతంగా ఉంది. చక్కటి ఆరోగ్యం మీకు లభిస్తుంది. తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద పెద్ద ఈ జడ్జి గారికి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే రవి జ్యుడిషియరీ ఉంది, ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కూడా రవి ఆధిపత్యం వహిస్తాడు కనుక వాళ్ళకి బాగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంటుంది. ఇక కుజుడు మీ రాశ్యాధిపతి కుజుడు, అష్టమాధిపతి కూడా వాడే కనుక 1 నుంచి 5వ తారీఖు వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే అది మీకు 9వ స్థానం అవుతుంది. మేషరాశి వారికి 9 ఈ యొక్క ధనుర్రాశి అవుతుంది. అది మిత్రక్షేత్రం అవుతుంది. దాంట్లో సంచారం చేస్తుంటే ధనుర్రాశికి అధిపతి గురువు కాబట్టి గురుకుజుల మిత్రులే కాబట్టి పర్వాలేదు. తర్వాత 5 రాత్రి 9:46 దగ్గర నుంచి కూడా మకరంలో సంచారం చేస్తాడు. అది 10 సంచారం చేస్తూ ఉంటాడు. అది కొద్దిగా మీకు అనుకూలమైనటువంటి స్థానచలనాన్ని ఇస్తుంది. ప్రయాణాలు కూడా లాభిస్తూ ఉంటాయని చెప్పడానికి కారణం ఇదేను అని చెప్పాలి. కాబట్టి ఓవరాల్గా కుజుడి యొక్క సంచారం మీకు 5వ తారీఖు తర్వాత నుంచి బాగా ఉన్నది. శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు 2, 7 వాడు. 1 నుంచి 11 వరకు కూడా 1 నుంచి 11 వరకు ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ధనుర్రాశి అంటే 9వ రాశి అవుతుంది మీకు. 9 అంటే ఏ గోచార శుక్రుడు 9 కనుక ఏ రాశి వారికైనా 9 సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది. కాబట్టి మీకు శుక్రుడు చాలా యోగకారకుడుగా ఉన్నాడు. శుక్రుడు యోగకారకుడుగా ఉంటే స్త్రీలకి కళాకారులకి చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే కళాకారులు సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా నవగ్రహాల్లో శుక్రుడు యొక్క అధిపతి. దేవతామూర్తుల్లో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి. కనుక ఇప్పుడు మీకు శుక్రుడు అనుగ్రహం ఉంది కాబట్టి కళాకారులకి స్త్రీలకి చాలా బాగా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రతిభ తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు ఇంట్లో కావాల్సినటువంటి గృహోపకరణాలు కూడా ఖరీదు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తలకి అన్యోన్యత కూడా బాగుంటుంది. ఇది 11 వరకు. 11 తెల్లవారుజామున 4:56 అంటే 12వ తేదీ నుంచి కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 10 సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశికి అధిపతి శని. శని శుక్రులకి మంచి అఫినిటీ ఉన్నది కనుక పర్వాలేదు. అది కూడా మిత్రక్షేత్రం బాగానే ఉంది. ఓవరాల్గా శుక్రగ్రహ సంచారం బాగుంది. తర్వాత బుధుడు 3, 6 వాడు. తృతీయ షష్టాధిపతి. 1 నుంచి 20 వరకు కూడా మకర రాశిలో 10 సంచారం చేస్తూ ఉంటాడు. శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార బుధుడు కనుక గోచార బుధుడు 10 సంచారం చేస్తూ ఉంటే ఏ రాశి వారికైనా శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. బుధుడు శుభ ఫలితాలు ఏమిటి ఇచ్చేదంటే వాడు వ్యాపారకారకుడు. తర్వాత వ్యాపారస్తులందరికీ బాగా ఉంటుంది. ఇంకా ఆయన సౌమ్యుడు. మాట తీరు మనలో కూడా మార్పు వస్తుంది. అంతక్రితం కొద్దిగా ర్యాష్గా మాట్లాడేటువంటి వాళ్ళు ఈ యొక్క ఈ పీరియడ్లో బుధ అనుగ్రహం వల్ల బాగా ఉంటుంది. అట్లాగే విజ్ఞానకారకుడు బుధుడు విజ్ఞానాన్ని ఇస్తాడు. ఉదయం 6:05 దగ్గర నుంచి కూడా 11 సంచారం చేస్తుంటాడు. కుంభంలో సంచారం చేస్తూ ఉంటాడు. లాభం అంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు. కుంభరాశి వారు కుంభంలో సంచారం చేస్తూ లాభ ఫలితాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి బుధ సంచారం కూడా మీకు
చాలా క్లియర్గా చక్కగా ఉంది మేషరాశి వారికి. ఇంకా గురువు యొక్క సంచారం. గురువు ఎవరు మీకు? వ్యయాధిపతి. మేషరాశి వారికి వ్యయాధిపతి గురుడు, తర్వాత భాగ్యాధిపతి కూడా వాడే. భాగ్య వ్యయాధిపతి ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? ఈ గురువుగారు ఇప్పుడు నీకు మేషంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశిలో అంటే మీ ఇంట్లోనే సంచారం, మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా? సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అద్భుతంగా ఉంది. అందులో గురువు యొక్క బలం బాగా ఉందంటే మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. గురు బలం చాలా బాగా ఉంది మీకు. సువర్ణమూర్తిగా మేషరాశి వారికి అన్నిటినీ కూడా కలుపుకొని ఎక్కడ ఏ గ్రహం అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలత చేకూర్చేటువంటి వాడు గురువు. ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది. సువర్ణమూర్తిగా ఉన్నాడు. మీకు దేనికి వరి లేదు. మేషరాశి వారికి గురువు అనుగ్రహంతో, పైగా వాడు భాగ్యాధిపతి. భాగ్యాధిపతే మీకు చాలా అనుకూలంగా సువర్ణమూర్తిగా ఉన్నాడు. చాలా బాగుంది. దానివల్ల ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే మంచి వాక్పటిమ ఉంటుంది. తర్వాత విద్య బాగా వస్తుంది. విద్యార్థులకి విద్య బాగా వస్తుంది దీంట్లో ఉండేటువంటి వాళ్ళకి. ఆ విధంగానే చిన్న గృహం ఒకటి కొనుక్కునేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా గురువుగారు చేసేటువంటిది. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానాభిలాషకు సంతానం కలిగేటువంటి యోగం ఉంటుంది. ఇవన్నీ కూడా గురువుగారి యొక్క అనుగ్రహం. తర్వాత శని సంచారం. శని సంచారం కుంభరాశిలో ఉంది. ఆయన మీకు 10, 11 వాడు కుంభరాశిలో ఉన్నాడు. లోహమూర్తిగా ఉన్నాడు. అక్కడ పోతే లోహమూర్తిగా ఉంటే ఉన్నాడు. అయితే వాడు లాభాధిపతి, లాభరాజ్యాధిపతి కదా. లాభాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి ఇది చాలా గొప్ప విశేషం. లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా లాభాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి సంపూర్ణ లాభ ఫలితాన్ని ఇస్తాడు మీకు. ఇది గొప్ప విషయం, చాలా మంచిది. శని పూర్తి అనుగ్రహంగా ఉన్నాడు మీకు. శని అంటే సర్వీస్ వాడు, అంటే సర్వీసెస్లో ఉండేటువంటి వాళ్ళందరికీ బాగుంటుంది. లేకపోతే కొత్తగా సర్వీసెస్ ఏర్పడతాయి. ఉన్న సర్వీసులో మంచి పెద్దవాళ్ళ యొక్క మన్ననలు పొందుతారు. ముందర మీకు మనస్తృప్తి కలుగుతుంది. మీరు చేసేటువంటి యొక్క జాబ్ని ఎంతవరకు న్యాయం చేకూరుస్తున్నారా అని చెప్పినని. మీరు పడినటువంటి యొక్క కష్టానికి ఏదైనా రిటర్న్స్ వస్తున్నాయా లేదా అనేటువంటిది కూడా మీకు అవగతం అవుతుంది. రాహు యొక్క సంచారం మీనరాశిలో ఉంది. అంటే మీకు 12వ రాశిలో ఉంది. రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగా ఉంది. అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండవు, జాయింట్ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ ఆయన ఆడవాళ్ళకి కూడా రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తగినటువంటి యొక్క చికిత్సా విధానాలు అవలంబించండి. కేతువు కన్యారాశిలో ఉన్నాడు. 6ంట ఉన్నాడు. ఇందుకు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కేతువు కనుక కన్యారాశిలో అంటే 6ంట కనుక ఏ రాశి వారికైనా 6ంట కేతువు సంచారం చేస్తే అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు అని శాస్త్రం. పైగా రజితమూర్తి చాలా బాగుంది. రాహుకేతులు ఇద్దరు అనుకూలంగానే ఉన్నారు మీకు. రాహుకేతువులు అనుకూలంగా ఉన్నాడు. గురువు అనుకూలంగా ఉన్నాడు. శని అనుకూలంగా ఉన్నాడు. ఇంకా అందుకంటే ఏం కావాలండి. మెయిన్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఓవరాల్గా మీకు ఈ విశేషాలన్నీ కూడా చాలా బాగున్నాయి. తర్వాత వీళ్ళకి విద్యార్థులకి బాగుంది. విద్యార్థులకి, వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ బాగుంది. ఉపాధ్యాయులకి బాగా ఉన్నది. తర్వాత ఈ న్యాయవాదులకి, వైద్యులకి బాగానే ఉంది. ఇందాక కళాకారులకి, స్త్రీల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. చేతి వృత్తిదారులకి పర్వాలేదు. అలాగే వృద్ధులకి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు మాస ఫలితాలు చెప్పుకుందాం. అశ్విని నక్షత్రం వారికి 1 నుంచి 10 దాకా రాహు మాసాధిపతి, 10 తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. వీరికి అశ్విని నక్షత్రం వారికి సూర్య ఆరాధన చేయండి. అందరం ఈ నెలలో సూర్య ఆరాధన చేద్దామని చెప్పుకుంటున్నాము కనుక ప్రత్యేకించి మళ్ళీ ఈ సూర్యుడు యొక్క ఆరాధన మళ్ళీ చెప్పబడింది మీ రాశిలో అశ్విని నక్షత్రం వారికి. తర్వాత దుర్గామాత స్తోత్రాలు కూడా చదువుకోండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. ఇది అశ్విని నక్షత్రం వారికి. ఇక భరణి నక్షత్రం వారికి 1 నుంచి 10 వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉన్నాడు. 10 నుంచి రవి మాసాధిపతిగా ఉన్నాడు. 1 నుంచి 10 కేతువు. లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. సూర్య ఆరాధన చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామావళి, ఓం సూర్యాయ నమః అని ఒక 21 నుంచి సమయాన్ని బట్టి 108 వరకు కూడా జపం చేసుకోండి. అది సరిపోతుంది.
తర్వాత కృత్తికా నక్షత్రం వారికి 1 నుంచి 10 వరకు శని మాసాధిపతి, 10 నుంచి రాహు మాసాధిపతి, ఇద్దరిద్దరే. అయితే కృత్తికా నక్షత్రం వారు రవి సూర్య ఆరాధన చేయండి. అలాగే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయావార్తను సంభూతం తమ నమామి శనీశ్వరం. ఆ శ్లోకాన్ని 21 పర్యాయం చదువుకోండి. అట్లాగే దుర్గా మాత యొక్క స్తోత్రాలు కూడా చదువుకోండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 6 ఆది బుధ గురు మంగళవారాలు కలిసి వస్తాయి. మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.